కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ వీడియో అస్సలు మిస్ కావద్దు. యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళు ఈ వీడియో చూడకపోయినా పర్వాలేదు. కానీ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లో మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఛానల్ ముందుకు పోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. అస్సలు మిస్ కాకండి, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్? నేను ఈ ఛానల్లో నాది ఫస్ట్ వీడియో నేను ఎందుకు ఈ వీడియోనే పెడుతున్నానంటే, ఇదివరకు ఉన్న ఛానల్లో నేను ఎలాంటి తప్పులు చేయడం వల్ల నా ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వకుండా ఆగిపోయిందో, అలాంటి పొరపాటు మీరు చేయకుండా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. నేను ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు ఏం తెలీదు. ఏవేవో నాకు వచ్చిన వీడియోలు చేయడం, తెలియని వీడియోలు పెట్టడం, అలా చేయడం వల్ల నా ఛానల్ వాచ్ టైం 4 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత నా ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది ఆగిపోయింది. మనం అంత కష్టపడిన తర్వాత ఛానల్ ఆగిపోతే మనకి ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో మనం పనులు మానేసుకుని, మన పర్సనల్ పనులు మానుకుని మరి మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తాం. అలాంటప్పుడు మనం అంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఛానల్ ఆగిపోతే మనం ఎంత ఫీల్ అవుతాం చెప్పండి. అలా మీరు ఫీల్ కాకుండా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే నేను ఏమేమి మిస్టేక్ చేయడం వల్ల నా ఛానల్ మానిటైజేషన్ అనేది ఆగిపోయిందో ఒకసారి క్లియర్గా విని అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 వీక్ ఏం చేశాను, నా రీల్స్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఫస్ట్లోనే మనకి వ్యూస్ అసలు ఎక్కువ రావు. మనం ఒక నెల వరకు పెట్టిన వ్యూస్ రాకపోయినా మనం అస్సలు బాధపడకూడదు. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే, అబ్బా మన పని అంతా అనుకుని ఇంత రెడీ అయ్యి ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం, రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఏం చేయాలి, ఇంకా అవ్వదేమో అనేసి చాలామంది బాధపడుతుంటారు. అలాంటి టైంలోనే నేను మిస్టేక్ అనేది చేశాను. ఆ మిస్టేక్స్ ఏంటంటే, మనం ఏం చేస్తాం, యూట్యూబ్ మ్యూజిక్ వాడమంది. అది ఆ మ్యూజిక్కి మన షార్ట్స్ మాత్రమే చేయాలి. మనం వ్యూస్ రావట్లేదని మనం ఏం చేస్తాం, సినిమా సాంగ్స్ పెట్టడం, లేదంటే యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ వచ్చే ఛానల్స్ ఉంటాయి కదండి, వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టేస్తాం. మన ఛానల్లో అలా పెట్టడం వల్ల మనకు వ్యూస్ వస్తాయి, వాచ్ టైం అనేది కూడా వస్తుంది, కాపీరైట్ ఏమి పడదు. కానీ కాపీరైట్ పడదు, అదే టైం అనేది కూడా వస్తుంది. కానీ దీనివల్ల ఎందుకు అవ్వదు, ఒకవేళ మనం చేసిన తప్పు అయితే మనకు అప్పుడే యూట్యూబ్ నుంచి మెయిల్ రావాలి కదా అనుకుంటారు. కానీ మనకైతే యూట్యూబ్ నుంచి అలాంటి వీడియోస్ పెట్టినప్పుడు ఎలాంటి మెయిల్ రావడం అయితే ఉండదండి. కానీ మన ఛానల్ మానిటైజేషన్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి వీడియోస్ ఏమైతే ఉన్నాయో అలాంటి వీడియోస్ని అన్నీ డిలీట్ చేసేయమంటారు. తర్వాత మానిటైజేషన్ అనేది ఆగిపోయిన తర్వాత మనకు కొంచెం టైం ఇస్తుంది. టైం ఏంటంటే, మనం ఓన్లీ మన వీడియోస్ తప్ప పక్కోళ్ళ వీడియోస్ ఏమీ లేకోకుండా ఉంటే మనం యూట్యూబ్ వాళ్ళకి ఒక మెయిల్ ద్వారా ఇంగ్లీష్లో ఒక 30 నిమిషాలు మెయిల్ పెట్టవచ్చు. అది మన వీడియోస్ తప్ప వేరే వాళ్ళు ఎవరికి లేకుండా ఉంటే. ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే, మన ఛానల్ మొత్తం ఫుల్ ఎడిటింగ్ చేయండి. ఏమేమైతే మీవి కాకుండా వేరే వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, నెట్లో తీసుకొచ్చిన వీడియోస్ మనం పెడుతూ ఉంటాం కదా. ఫస్ట్లో మనకు వ్యూస్ రావాలి, వాచ్ టైం రావాలని చెప్పి ఏవేవో వీడియోలు తీసుకొచ్చి పెడతాం కదా, అవన్నీ డిలీట్ చేసామంటారు. అవన్నీ డిలీట్ చేసేస్తాం. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. మనం కొన్ని వీడియోస్ డిలీట్ చేసేయడం వల్ల టైం తగ్గిపోతుంది, వాచ్ టైం అనేది కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. మనం మళ్ళీ ఎన్ని వీడియోస్ చేసినా, ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా సరే మన వీడియోకి అస్సలు వ్యూస్ అనేవి రావు, వాచ్ టైం అనేది రాదు. మీరు ఎంత కష్టపడినా అయితే అస్సలు రాదు. ఇంకా మనం ఆ ఛానల్ వదిలేసుకోవడమే. మనం అలాంటి టైంలో ఏం చేస్తామంటే,
పెద్ద పెద్ద క్రియేటర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఇలా జరిగింది ఏం చేయాలి అని అడుగుతాం. ఎంతమంది క్రియేటర్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఎలా చేయాలి అలా చేయాలని మాత్రమే చెప్పగలుగుతారు, కానీ మనకు వ్యూస్ వాచ్ టైం అనేది ఎవరి వల్ల అది జరగదు. ఓన్లీ మన ఛానల్లో మన వీడియోస్ వల్ల మనం చేసే కంటెంట్ వల్ల తప్పితే. అందుకని ఎలాంటి మిస్టేక్ చేయకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఓపిక్గా ఉండి చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం అయితే చేసుకోండి, సరేనా? ఇది మీకు నేను చెప్పేది అంతగా నమ్మకపోతే నాకు వేరే ఛానల్ ఉంది, కావాలంటే లింక్ అయితే కింద ఇస్తాను. ఒకసారి ఆ ఛానల్ చూస్తే గట్టిగా మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఏం మిస్టేక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఆగిపోయింది అనేది. ఇది అందరికీ కొత్తగా నాలా కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ తెలియడం కోసం అయితే నేను ఈ ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ కూడా ఇదే పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఎంతమందికి ఈ వీడియో ఉపయోగపడింది అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి, ఓకేనా? బాయ్.